హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిజ్ ఇన్ఫో. ఇవాళ ఇన్ఫర్మేషన్ 10,000 లోపు ఉన్న లేటెస్ట్ మొబైల్స్. అవును ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ ఫోన్స్ 10,000 లోపు ఉన్న ఫోన్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. తక్కువ రేటుతో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్న మొబైల్ టెక్నోపాప్ 9. సో మనం ఇప్పుడు టెక్నోపాప్ 9 యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. మొదటిగా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.6 ఇంచ్ హెచ్డి ప్లస్ ఎల్సిడి 720x1612 రిజల్యూషన్తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్, గేమింగ్, యాప్ స్విచ్చింగ్ స్మూత్గా ఉంటుంది. మంచి కలర్ రిప్రొడక్షన్, విజువల్స్ బ్రైట్గా ఉంటాయి. ఫుల్ హెచ్డి రిజల్యూషన్ కాకపోవడం వల్ల డీటెయిలింగ్ తక్కువగా ఉంటుంది. ఎల్సిడి ప్యానెల్ కాబట్టి ఎమోలెడ్ కంటే బ్లాక్స్ మరియు కాంట్రాస్ట్ తక్కువగా ఉంటుంది. ఏంటి కలలుకుంటున్నావా? ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని నెక్స్ట్ ప్రాసెసర్ ఇన్ఫోలోకి వెళ్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ఆక్టోకోర్ CPU 2.4 గిగా, మళ్ళీ G57 GPU. పవర్ ఎఫిషియంట్ 6nm టెక్నాలజీ వల్ల తక్కువ హీట్ అవుతుంది. 5G సపోర్ట్, వేగవంతమైన డేటా స్పీడ్. ఫ్లాగ్షిప్ స్థాయి గేమింగ్ లేదా హెవీ టాస్క్లకు సరిపోదు. రేసులో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడ్? కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడెవడండి, స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. ర్యామ్ అండ్ మెమరీ వివరాలకు వెళ్తే 4GB అండ్ 8GB ర్యామ్లతో ఈ ఫోన్ అవైలబుల్లో ఉంది. వర్చువల్ ర్యామ్తో 16GB వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్ అయితే 128GB వరకు అవైలబుల్గా ఉంది. దీనికి ఇంకా మైక్రో ఎస్డి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవి మనకి మల్టీ టాస్కింగ్కి, మీడియా స్టోరేజ్కి సరిపోతుంది. వర్చువల్ ర్యామ్ వల్ల స్విచ్ వేగం కూడా పెరుగుతుంది, యాప్ స్విచ్చింగ్ కూడా వేగం పెరుగుతుంది. దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇంకా UFS 2.2 మాత్రమే ఉన్నది. దీంట్లో UFS 3.1 లాంటి వేగవంతమైన స్టోరేజ్ టెక్నాలజీ ఇంకా ఈ ఫోన్లో ఇన్స్టాల్ కాలేదు. కెమెరా వివరాల్లోకి వెళ్తే దీని రేర్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 582 సెన్సార్ ఉన్న వెర్షన్. AI లెన్స్, HDR 10x డిజిటల్ జూమ్, 1080 పిక్సెల్ వీడియో ఉంటుంది రేర్ కెమెరాలో. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ప్లస్ డ్యూయల్ లెడ్ ఫ్లాష్ ఉంది. ఇది బడ్జెటెడ్ ఫోన్లో మంచి మెయిన్ కెమెరా క్వాలిటీ. ఇది తక్కువ లైట్లో కూడా సరైన ఫోటోలు వస్తాయి. దీనికి ఫ్రంట్ ఫ్లాష్ వల్ల సెల్ఫీలు బాగుంటాయి. దీనిలో ఇంకో ఒక ప్రాబ్లం ఏంటంటే అల్ట్రా వైడ్ లేదా టెలిఫోటో లెన్స్ లేదు దీంట్లో. నైట్ మోడ్ ఫోటోలు మధ్య స్థాయిలో మాత్రమే వస్తాయి, మీడియంగానే ఉంటాయి నైట్ మోడ్ ఫోటోలు. బ్యాటరీ వివరాలకు వెళ్తే ఇది 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఒకరోజు సులభంగా బ్యాకప్ ఇస్తుంది. స్టాండర్డ్ టైం కొంచెం ఎక్కువనే ఉంటుంది. 33 వాట్స్ కంపేర్ చేస్తే 33 వాట్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇది ఛార్జింగ్ కొంచెం తక్కువనే, కొంచెం స్లో ఛార్జింగ్ కూడా అవుతుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మాలీ G57 GPU, 120 హెర్ట్జ్ డిస్ప్లే కాబట్టి క్యాజువల్ మధ్యస్థ గేమ్లో స్మూత్గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. పబ్జీ, ఫ్రీ ఫైర్ని మీడియం గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టుకొని ఆడితే బాగుంటుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అల్ట్రా హై గ్రాఫిక్స్లో కొంచెం లాగ్ వచ్చే అవకాశం ఉంది. వాటర్ రెసిస్టెన్స్ గురించి చెప్పాలంటే ఇది IP54 రేటింగ్ ఉంది దీనికి. దుమ్ము మళ్ళీ నీటి చినుకుల వరకు అయితే ఓకే. దుమ్ము వల్ల ఫోన్ అయితే ఏం పాడవదు. వర్షపు నీటి చినుకలు అండ్ చిన్న స్ప్లాషెస్ నుండి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మొత్తం నీటిలో ఇట్స్ సేఫ్. యాప్ సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో Android 14 HiOS UI సపోర్ట్ చేస్తుంది. అన్ని సాధారణ యాప్స్ అన్ని స్మూత్గా రన్ అవుతాయి అండ్ యూఐలో అదనపు కస్టమైజేషన్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే ప్రీ ఇన్స్టాల్డ్
బ్లాట్వేర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి కొంచెం ఆలోచించుకోవాలి. సౌండ్ క్వాలిటీ వివరాల్లోకి వెళ్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డిటిఎస్ డాల్బీ ఆటమ్ సపోర్ట్ చేస్తుంది. స్పష్టమైన ఆడియో ఉంటుంది, మంచి బాస్ ఉంటుంది. వీడియోలు, మ్యూజిక్లో మంచి ఇమర్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం హై వాల్యూమ్లో కొంచెం విన్నప్పుడు డిస్టార్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.